ప్రైజ్ ద లార్డ్. మన పునరుద్ధానుడు, మన యొక్క జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈరోజు ఉపవాస దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి ఆయన యొక్క సత్యవాక్యాన్ని ధ్యానించుకుందాము. మీకు తెలుసో లేదో, దేవుని పేరు మీద అబద్ధ ప్రవక్తలుండి మనుషులని, కుటుంబాలని, వీలైతే మొత్తం ఆ సంఘాలని సైతం పాడు చేసేటువంటి అబద్ధ బోధకులు, ప్రవక్తలు ఉంటారు. దేవుని పరిశుద్ధ వాక్యము సత్యమైంది. అలాగనే మనుషులకి సరి అయినటువంటి గమ్యానికి నడిపించేది. దేవుని సత్యవాక్యము మాత్రమే సరి అయినటువంటి గమ్యానికి నడిపించేది. ఈ సత్యవాక్యాన్ని అడ్డం పెట్టుకొని అబద్ధ బోధకులు, ప్రవక్తలు ఏం చేస్తారంటే, వీలైతే సంఘాలనే పాడు చేస్తారు. దేవుని వాక్యాన్ని చెప్తారు, దానిని మార్చి సత్యం వైపు కాకుండా అసత్యం వైపు నడిపిస్తారు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. అట్లాంటి వాళ్ళ గురించి కొన్ని ముక్కలు చెప్పుకుందాం. మొదటి రాజులు 22వ అధ్యాయము 23వ వచనం. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. దేవుడే ఆ ప్రవక్తల నోట అబద్ధం చెప్పేటువంటి ఆత్మని ఉంచి ఉన్నాడంట. ఆ మనుష్యుణ్ణి దేవుడు నాశనం చేయటానికి. దేవుని ప్రవక్తలే దేవుని మాట చెప్తా ఆ మనుషునికి నాశనం కలిగేటట్లుగా ఇది దేవుని మాటే అని చెప్తా ఉన్నారు. ఇక ఆ మనిషి ఈ ఆగమన్న ఆగుతాడా? ఇది దేవుని మాట అయితే నేనెందుకు ఆగుతా? కాళ్ళు లేనటువంటి మనుషుడు సైతం దేవుని వాక్యాన్ని విని కాళ్ళు తెచ్చుకొని బాగుపడినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితి దేవుణ్ణి అనుసరించేటువంటి వారికి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించిన వారికి ఉంటది. ఈయన అసలే మొదటే ఈయన రాజు. ఈ రాజు గారికి ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సేవకులు దేవుని గురించి మంచి మాట అని చెప్తా ఉన్నారు. నువ్వు పలానా ప్రాంతానికి పోయి పలానా ప్రాంతంలో నువ్వు యుద్ధం చేయి, నీకు నువ్వు వెనక్కి తిరిగి చూసే పనే లేదు. నువ్వు యుద్ధంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేదాకా నీకు అడ్డం అనేదే లేదు. మొత్తం నీదే చెల్లుబాటు అవుతుంది. నీకెందుకు నువ్వు అని చెప్పనని వెనక నుంచి దేవుని వాక్యం చేత నెడతా ఉంటారు. నువ్వు పంపిస్తూ ఉంటారు. నువ్వు రాజా, నీకు అంతా జయమే కలుగుతుంది అని దేవుని వాక్యం అని చెప్పి ఆ రాజుని మంచిగా బిర్యానీ పెడితే మనిషి అట్లా పుష్టిగా ఉంటాడు, బలంగా తయారవుతాడు. చికెన్ అట్లా మటన్ తోటి పెడితే ఎంత పుష్టిగా తయారవుతాడు. అట్లాగా బలపరుస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చెప్పి బలపరుస్తూ ఉంటే ఈ రాజు ఏమో నిజమే అనుకున్నాడు. ఈ దేవుని వాక్యమే కదా, అందులో నేను పెంచి పోషించేటువంటి నా ప్రవక్తలే కదా అని చెప్పనని దేవుని వాక్యాన్ని విని సిద్ధపడతా ఉంటాడు. ఆ ప్రజలలోనే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేటువంటి ఒక సేవకుడు ఆయన గురించి వ్యతిరేకంగా చెప్తాడు. నువ్వు పోయినవు అంటే నీకు కీడే తగులుతుంది అని చెప్తే వినడు, పట్టించుకోడు.
ఆ రాజ సన్నిధిలో ఉండి ఆయన చేత పెంచి పోషించబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ సేవకుల యొక్క అబద్ధం చెప్పినటువంటి ఆ సేవకుల యొక్క మాటనే విని యుద్ధానికి పోయి చనిపోతారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని మనుషులు, దేవుని సేవకులు దేవుని మాట చెప్పినప్పుడు అది సత్యమై ఉండాలా, అది యథార్థమై ఉండాలా, మనుషునికి సరి అయినటువంటి గమ్యానికి నడిపించేదై ఉండాలి. అలా కాకుండా దానికి ఆపోజిట్‌గా వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే అది దేవుని మాట గాదు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుని మాట ఎట్లుంటదంటే నిజమైన దేవుని మాట కొద్ది కాలము, కొన్ని రోజులు వ్యతిరేకంగా ఉంటది. ఆ తర్వాత అంతా ఆ వాక్యానికి దేవుని సత్యవాక్యానికి తగ్గట్లుగా మారిపోతా ఉంటది. మొదట్లో కొంచెం ఒడిదుడుకులు అంటారు కదా! అట్లాగుంటది. అట్లాగుంటది. ఎల్లకాలం ఒడిదుడుకులైతే ఉండవు. దేవుని వాక్యము మనకొచ్చినప్పుడు, ఆ వాక్యము నెరవేరేటప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులుంటాయి. ఆ తర్వాత ఆ వాక్యము నెరవేరుతా ఉంటది. కానీ దేవునికి విరుద్ధమై ఉన్నటువంటి వాక్యం ఎలాగుంటదంటే మొదటి నుంచి చివరి వరకు అంత వ్యతిరేకంగానే పోతది. ఆ వాక్యము చెప్పేటువంటి వారు కూడా దేవునిని మర్చిపోయి, దేవుని యొక్క సత్యాన్ని నిలువున పాడు చేసి, దేవుని యొక్క సత్యవాక్యాన్ని నిలువున పాడు చేసేటువంటి వాళ్ళే ఈ క్రీస్తులో, దేవునిలో నిలబడి దేవుని ప్రజలని చీల్చుతారు. సువార్తల్లో ప్రభు అదే కదా చెప్పింది. తోడేళ్ళు చీల్చునట్టి తోడేలు గనక ఎట్లుంటదో అట్లాంటి గుంపు బయలుదేరుతది, జాగ్రత్తగా ఉండండి. అయితే దేవుడు మనకి సత్యమై ఉన్నటువంటి మంచి ఒక ప్రవక్తను అనుగ్రహించి ఉన్నాడు. మన గమ్యము ఏదో మనకు తెలియనటువంటి స్థితిలో మన గమ్యము మనకు తెలియజేసి మనలని సరి అయినటువంటి తావుకు నడిపించేటువంటి సత్యమై ఉన్నటువంటి యాజకుడు ఒకరున్నారు. అదే ఈరోజు మన దేవుని వాక్య ధ్యానము. ధ్యానించుకుందాము. ఈ రోజున దేవుని యొక్క ప్రమాణం ఏమిటంటే ఈ ఉపవాస దినమందు దేవుని వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు అంటే గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు, దేవుని చేత సత్యమైనటువంటి మార్గంలో నిలిపి ఆయన యొద్దకు నడిపించేటువంటి ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు. ఈ క్రీస్తు అనేటువంటి యాజకుడు మనము ఏ స్థితికి చేరాలనుకుంటామో ఆ స్థితికి చేర్చటానికి సత్యమైనటువంటి మార్గం ఈ క్రీస్తు. ఈయన గాక మరొకరు లోకంలో లేరు. ఈయన ద్వారా వచ్చినటువంటి తోడేళ్ళు లాంటి వాళ్ళు, ఇందాక చెప్పుకున్నట్లు ఆ యాజకులు లాంటి వాళ్ళు ఉంటారు చూడండి, వారిని ఎలాగ పసిగట్టాలంటే ఒకటే గుర్తు, వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితము, ప్రవర్తన. ఇదే గుర్తు. వారి క్రియల వలన మీరు వారిని తెలుసుకుంటారు. అంటే సత్యమైనటువంటి వాక్యము, స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధత ఎక్కడున్నదని మనం క్షుణ్ణంగా బాగా పరిశీలనగా చూస్తే వాక్య ప్రకారమైనటువంటి సంఘము, సేవకుడు, కుటుంబము, ఆ దేవుని ఇల్లు అనగా దేవుని మందిరము ఎక్కడున్నదో అది ఆ సంఘము సరి అయినటువంటి దేవుని యొక్క సంఘం. ఇదే గుర్తు మనకి. ఈ తోడేళ్ళు ఇప్పుడు విపరీతం అయిపోయినాయి.
విపరీతం అయిపోయింది. వాక్యానుసారమైనటువంటి జీవితము దేవుని యొక్క సత్యాన్ని స్థాపిస్తుంది. అదే మనకు కావాల్సింది. ఈ క్రీస్తు మనకు గొప్ప యాజకుడై ఉండి మనలని ఈ జీవితం అనేటువంటి యుద్ధంలో ఓడిపోకుండా, ఆ యుద్ధానికి పోయినటువంటి రాజు తిరిగి మరలా శవంగా వస్తాడు. యుద్ధంలో రాజే చనిపోతే సామాన్యుల పరిస్థితి ఎలాగుంటుందో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సత్య వాక్యంలో నిలిచి ఆ వాక్యము చేత అభిషేకించబడినట్లయితే, మనము ఆ వాక్యానుసారముగా జీవించినట్లయితే ఈ జీవన పోరాటంలో నశించిపోక జయించేటువంటి వారమంది. ఆ జయించేటువంటి స్థితి మనకు ఎక్కడ కలుగుతుందంటే యోహాను సువార్తలో ప్రభు సెలవిస్తా ఉన్నాడు. యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు ఏ వాక్యమైతే సెలవిచ్చి ఉన్నారో అదే వాక్యము మీద మన జీవితాలు కట్టబడాలి. క్రీస్తే ఈ సత్యము. క్రీస్తే ఈ సత్యమైనటువంటి మన యొక్క జీవిత గమ్యం. ఈయనలో మనము ప్రతిష్ఠ చేయబడినట్లయితే ఈ వాక్యానుసారమైనటువంటి జీవితం ఏం చేస్తుందంటే దేవుని ఇంటిని దేవుని యొక్క నివాసముగా మార్చేసి క్షేమాన్ని కలుగజేస్తాడు. దేవుని ఇంటి మీద ఉన్నటువంటి ఈ క్రీస్తు ఏం చేస్తాడంటే ఈ అబద్ధపు ప్రవక్తల నుంచి, ఈ లోకపు అపజయము కీడుల నుంచి మనల్ని సురక్షితముగా ఉంచుతుంది. దగ్గరకు రానియదు. ఆయన గోడగా ఉంటాడు మనకి. దావీదంటలా ఆయన నాకు ఎత్తైనటువంటి ప్రాకారం, ఆయన నాకు ఎత్తైనటువంటి బురుసు. దేవుడు మనకి ఒక ఎత్తైనటువంటి గోడలాగా అడ్డుగా ఉండి సత్యములో నిలిచినటువంటి వారిని సంరక్షించే దేవుడు. ఇది సత్యము అనుకొని అసత్యమందు ఎవరైతే నిలిచి ఉన్నారో వారి జీవితాలు అపజయాలకి, అలాగనే క్రీస్తుకి ఎడమైతా ఉంటాయి. క్రీస్తులో ప్రతిష్ఠ చేయబడినటువంటి జీవితాలు కావు, అసత్యంలో ప్రతిష్ఠ చేయబడినటువంటి జీవితాలుగా ఉంటాయి. మనము ప్రతిష్ఠ చేయబడాల్సింది క్రీస్తులో. ఎందుకంటే ఈ గొప్ప యాజకుడు మన దేహం అనేటువంటి ఇంటికి, సంఘం అనేటువంటి ఇంటికి యాజకుడై ఉండి ఈ యాజకుడు దేవుని సింహాసనం యొద్దకు మనల్ని నడిపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి యాజకులు చూసారా, అన్నం పెట్టినటువంటి రాజుకి సున్నం పెట్టి నిలువున చంపేశారు. ఆమె అన్నం పెట్టి పోషించిండు ఆ రాజు. ఆ రాజుకి ప్రవక్తలు ఏం చేశారు, నువ్వు రాజా నువ్వు ఆ రోజు బాగా ఏదో తినిపించి ఉండాలి. ఆ రోజు యుద్ధానికి పోయే ముందు రోజు ఆ సేవకులందరికీ గొప్ప విందు చేసి ప్రార్థన చేసి నాకేదో చెప్పండి, ఏ విషయం అని చెప్పాలని చెప్పుకుంటాడు. ఆ తిన్న సంతోషం మీద ఉబ్బిపోయి 4 మాటలు ఎక్కువే చెప్తూలేరు. నువ్వు రాజా పో, నీకు అంత మేలే జరుగుతుందంటే ఆ రాజు చనిపోయి ఆ రాజ్యానికి వస్తే ఈ ప్రవక్త ఎటుపోయిందో తెలియదు, ఆ ప్రవక్త యొక్క ప్రవచనం ఎటుపోయిందో తెలియదు. అబాస్పాలైతం సత్యమందు జీవితం స్థిరపరచబడాలి, లేకపోతే అబాస్పాలైతం. ఆ సత్యవంతుడు క్రీస్తు, ఆయన మనకు గొప్ప యాజకుడు. ఆ యాజకునిలో మనం నిలబడాలి. ఇందాక చెప్పే కదా, అసలు ఎలా కనుక్కోవాలని. ప్రవర్తనయే, మనుష్యుని ప్రవర్తనయే అసలైనటువంటి గుర్తింపు. సత్యమా కాదా, వాక్యానుసారంగా ఉన్నటువంటి జీవితమే గుర్తింపు. వాక్యము ఒకటి చెప్తే దానికి విరుద్ధంగా ఉంటే జీవితము సత్యమందు ప్రతిష్ఠ చేయబడలేదు అని అర్థం. ఆయన సత్యంలో ప్రతిష్ఠ చేయబడతాం. ఈ ఉపవాస వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మీ జీవితాల్లో సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలని ఉన్నట్లయితే, ఆ ఆశని దేవుడు రేకెత్తించినట్లయితే
ఈ పరిచర్యలో భాగస్థులుగా ఉండొచ్చు, ఈ సంఘంలో భాగం కావచ్చు. ఈ సత్యాన్ని ప్రకటించుట కొరకు ప్రయాసపడుచు ఉన్న ఆయన నాకు ఇచ్చినటువంటి ఆయన వాక్యాన్నే నాకు వచ్చిందే చెప్తా ఉన్నా. ఆయన నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున. ఆమేన్. ఈ సత్యవాక్యాన్ని మీదటికి ఆయన నాకు ఎంత ఇస్తే అంత చెప్పుకుంటూనే పోతా. వాక్యానికి విరుద్ధంగా ఏది కూడా ఆయన నా నోట పలికించకుండా ఉండాలని ప్రయాసపడతా. ఆయన నా నోట ఉంచొద్దు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ఘనత కొరకు మాత్రమే మనం ప్రయాసపడదాం. ఆయన సత్యంలో ఆయన చేత నిలబెట్టబడదాం. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా అజ్ఞానులము, అవిధేయులము, అవిశ్వాసులము, లోకమందు నిరాకరించబడిన స్థితిలో ఉన్నటువంటి మమ్మును చూచిన పరలోకపు తండ్రి, సత్యవంతుడవు నీవై ఉండగా నీ సత్యమును ఆశ్రయించినటువంటి మాకు నీ పరలోకపు సత్యమును తండ్రి తెలియపరిచి నీ జీవమయ్యున్నటువంటి మార్గంలో స్థిరపరచమని, లోకమందున్నటువంటి సమస్త కీడుల నుంచి మమ్మలను కాపాడుచు వర్ధిల్ల చేయుచు నీ కృప అనేటువంటి గృహంలో తండ్రి అనుదినము కూడా నీ గొప్ప క్షేమమును, నీ గొప్ప కాపుదలను అనుగ్రహించి వర్ధిల్ల చేయమని, సమస్త ఘనతకు కారణభూతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, ఈ పరలోకపు మహిమ కలిగిన నామమును ప్రకటించుచు ఉండగా నీ సత్యమును తండ్రి కనపరిచి అనుదినము కూడా నీ ఆత్మ చేత ముద్రించి నీవు తండ్రి ఉద్దేశించినటువంటి సంగతులను నీ ప్రజలకు బయలుపరచమని, ప్రతి ఒక్కరిని నీ వాక్యపు వెలుగులో నడిపించి నీకు మహిమను తెచ్చుకోనమని, నీవు సత్యవంతుడవు కనుక నీలో మమ్మల్ని ప్రతిష్ఠ చేసి మా యొక్క దేహానికి, మా యొక్క సంఘానికి నీవు గొప్ప యాజకుడవుగా ఉండి మీ పరిశుద్ధ రాజ్యానికి చేర్చమని, సమస్త మహిమను మీకు ఆపాదించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప మనకు నిత్యము తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.